హనీమూన్కు వెళ్లిన ఓ వ్యక్తి 22 ఏళ్ల క్రిందట అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు అంతటా వెతికారు, కానీ అతడి జాడ దొరకలేదు. పోలీసులకు సమాచారం ఇచ్చినా అతడి ఆచూకీ మాత్రం దొరకలేదు. అలసిపోయిన కుటుంబం సభ్యులు చేసేదేం లేక అతడిపై ఆశలు వదులుకున్నారు. అలా 2 దశాబ్దాల తర్వాత అతడి మృతదేహం పెరూలోని హుస్కరన్ పర్వతం మీద కనిపించింది. ఇదే విషయాన్ని పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. ఇక్కడ విషయం ఏంటంటే 22 ఏళ్ల తర్వాత కూడా అతడి మృతదేహం ఏమాత్రం చెక్కు చెదరని స్థితిలో కనిపించడం విశేషం. భవిష్యత్ అవసరాలకు వర్తమానపు అవకాశమే ఈశాన్యలో మీరు పెట్టే పెట్టుబడి. ఈశాన్య వెంచర్స్ లో ఇప్పుడే ప్లాట్ బుక్ చేసుకోండి. మీ దగ్గరలోని ఈశాన్యాస్ ప్రాపర్టీ అడ్వైజర్ ను సంప్రదించండి. అమెరికాకు చెందిన 59 ఏళ్ల విలియం స్టాంప్లే అనే వ్యక్తి పెరూలోని 22,000 అడుగుల ఎత్తులో ఉన్న హుస్కరన్ పర్వతాన్ని అధిరోహించేందుకు 2002 అంటే 22 ఏళ్ల క్రిందట వెళ్లాడు. అలా కొన్ని నెలలు గడిచింది. స్టాంప్లం గురించి ఎటువంటి సమాచారం కుటుంబ సభ్యులకు అందలేదు. దీంతో చేసేదేం లేక పోలీసులకు సమాచారం అందించారు. వాళ్ళంతటా గాలించారు, కానీ ఆ వ్యక్తి జాడ మాత్రం దొరకలేదు. వెతికి పోలీసులు కూడా అలసిపోయారు. కాగా స్టాంప్లం గురించి ఎటువంటి సమాచారం లభించకపోవడంతో కుటుంబ సభ్యులు అతడిపై ఆశలు వదులుకున్నారు. అలా 2 దశాబ్దాలు గడిచింది. వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా హుస్కరన్ పర్వతంపై మంచు కరిగిపోవడంతో ఇటీవల స్టాంప్లం మృతదేహం బయటపడింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ మృతదేహాన్ని పరిశీలించారు. షాక్ ఏంటంటే 22 ఏళ్లు గడిచిన అతడి మృతదేహంతో పాటు దుస్తులు, షూస్, పాస్పోర్ట్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ప్రమాదవశాత్తు అతడు మరణించి ఉంటాడని, ఆ మృతదేహంపై దట్టమైన మంచు పేరుకుపోవటం వల్ల ఇటీవల కరిగిపోవటంతో ఆ మృతదేహం ఇప్పటికీ అలాగే ఉందని పోలీసులు తెలిపారు. ఇక దొరికిన ఆ పాస్పోర్ట్ ఆధారంగా పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చామని, మృతదేహాన్ని వారికి అప్పగిస్తామని కూడా తెలిపారు. ఇదే అంశం ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చనీయాంశంగా మారుతోంది. చూసారుగా, ఇన్నాళ్లు కనిపించకుండా పోయిన ఆ వ్యక్తి 22 ఏళ్ల తర్వాత శవమై తిరిగి వస్తుండడంతో అతని కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.